పిచ్చోడా 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎక్కడుందా? తలుండి మాట్లాడుతున్నావా, తల లేకుండా మాట్లాడుతున్నావా, లేకపోతే మత పిచ్చితో మాట్లాడుతున్నావా? సనాతన హైందవ ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నువ్వు నేర్చుకున్న పాస్టర్ అని పిలిపించుకునేటోడివైతే, ప్రజలను మతోన్మాదులుగా మార్చకుండా నువ్వు శాంతిని బోధిస్తున్నావంటే సనాతన హైందవ ధర్మం ఎప్పుడు పుట్టిందో చెప్పు. 2000 సంవత్సరాల క్రితం పుట్టింది ఏంది? క్రైస్తవం. పుట్టుక ఉన్న క్రైస్తవానికి గిట్టుక ఉంటుందా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. కానీ సనాతన హైందవ ధర్మం గురించి మాట్లాడితే చెప్పులు తీసుకుని కొడతారు ఒక్కొక్కళ్ళు. అరే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. అరే అని మాట్లాడుతున్నావు ఏంది నువ్వు అంటే మాట్లాడతాం బరాబర్. హైందవ ధర్మాన్ని గురించి నోటికొచ్చిన కారు కూతలు కూస్తూ వీళ్ళు ఒక చర్చని పెట్టుకొని దాంట్లో ఉండి స్త్రీలను అవమానించినట్ట. ఓసారి చెప్పు, క్రైస్తవంలో ఒక్క స్త్రీ దేవత పేరు చెప్పు. బైబిల్ ప్రకారం స్త్రీలు 2వ తరగతి ప్రజలే కదా. సనాతన హైందవ ధర్మాలలో స్త్రీలను అవమానిస్తున్నా అన్నారు. కాదు, ప్రపంచంలోనే స్త్రీలను అత్యంత గౌరవించే ధర్మం మతం ఏదైనా ఉందంటే సనాతన హైందవ హిందూ మతం మాత్రమే. ఇక్కడ భోజనాన్ని అన్నపూర్ణాదేవిగా, చదువును సరస్వతీదేవిగా, సంపాదించే డబ్బును లక్ష్మీదేవిగా, మనకున్న బలాన్ని పార్వతీదేవిగా, శక్తి స్వరూపణులుగా, ఆడతనానికి గౌరవం ఇచ్చే ఏకైక ధర్మం ఏదైనా ఉంది, మతం ఏదైనా ఉంది అని అంటే అది హిందూ ధర్మమే. అది తెలుసుకో. అసహ్యం వేస్తుంది నిజమైన పాస్టర్లు. నేను చెప్తున్నాగా, ఇలాంటి వాళ్ళని మీరు అడ్డుకోకపోతే పాస్టర్ అన్న పదానికే విలువ పోతుంది, అసహ్యం ఏర్పడుతుంది జనాలకి.